హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి చిల్లీ చికెన్. ఎలాగో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కోట్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ ఎగ్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసి బాగా కోట్ చేయాలి. ఒకవేళ మీకు టైట్‌గా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఎంత కలిపితే అంత మనకి జ్యూసీగా ఉంటుందండి. అంతలోపు మనము పక్కన హీట్ చేద్దాం ఆయిల్. ఒక్కొక్కటి వేసేసుకోవడమే, కలిపినవి ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసేసుకొని 2-3 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అప్పుడు గరిటె పెట్టాలి. వెంటనే గరిటె పెట్టకూడదండి. అవి గోల్డెన్ కలర్ వచ్చాక వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. వేరే బౌల్ వేసుకొని అందులో వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఆనియన్స్ తరుగు వేసి క్యాప్సికమ్ కట్ చేసినవి, ఆనియన్ కట్ చేసినవి పెట్టుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మిరియాల పొడి, వైట్, బ్లాక్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూను సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్, అవి మాడుకోకుండా 2 టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఎంత టాస్ట్ చేస్తే అంత టేస్టీ వస్తుందండి మనకి. మనము ఫ్రై చేసిన పక్కన ఉన్నాయి కదా చికెన్, అవి అందుట్లో వేసేసుకోవడమే. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా టాస్ట్ చేయాలి. అలా టాస్ట్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింకిల్ చేసేసుకోవడమే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిల్లీ చికెన్ రెడీ.